హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్మార్ట్ ఫోన్ని చూపిస్తాను, అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ ఫోన్ గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా ది బెస్ట్ సెల్లర్ అవుద్ది. 25,000 రూపాయల బడ్జెట్లో హాట్ కేక్ లాగా అమ్ముడుపోయే ఒక ఫోన్ చూపిస్తాను. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ హైలైట్స్ ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఈ పర్టికులర్ 25,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ డిస్ప్లేని ఆఫర్ చేస్తుంది 68 బిలియన్ కలర్స్తో అండ్ బెస్ట్ ప్రాసెసర్ అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేని డైమెన్సిటీ 8300 అల్ట్రా విత్ 1.4 మిలియన్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తున్న ప్రాసెసర్ అండ్ ఇదే ఫస్ట్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, అలాగే హైపర్ వాయిస్తో ఫస్ట్ ఫోను మన ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్ కూడా ఇదే. అండ్ దీంట్లో మీకు వేగన్ లెదర్ కలర్ వేరియంట్ని కూడా లెదర్ మోడల్ని నార్మల్ మోడల్ని సేమ్ ప్రైస్లో లాంచ్ చేయబోతున్నారు. ఇలా ఒకటేంటి, చాలా రకాల ఫీచర్స్ ఈ ఫోన్ మనకి ఆఫర్ చేస్తుంది. ఇది పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ ఎక్స్ సిరీస్లో టాప్ మోడల్ పోకో X6 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అండ్ రిమెంబర్, మళ్ళీ చెప్తున్నాను, 25,000 రూపాయల బడ్జెట్లో ఇది లాంచ్ కాబోతున్నట్టు వీళ్ళు ఆల్మోస్ట్ కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. విత్ కార్డ్ ఆఫర్తో 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ కానీ లాంచ్ అయితే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోను అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే పోకో X6 ప్రో అని ఉంది. అలాగే మన దగ్గర ఉంది ఎల్లో కలర్ వేరియంట్ 12GB 512GB మోడల్, మన దగ్గర ఉంది టాప్ మోడల్ అనుకుంటా. అండ్ బాక్స్కి ఒకవైపు మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.903 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.860 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ మన దగ్గర ఉంది వేగాన్ లెదర్ మోడల్. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో ఇంకొక 2 కలర్స్ కూడా ఉంటాయి, బట్ లెదర్ వేరియంట్ కూడా సేమ్ ప్రైస్కి వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా 1.5K రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే విత్ 68 బిలియన్ కలర్స్ అంటే 12-బిట్ ప్యానల్, 64 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, 67 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ లాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మన దగ్గర వేగన్ లెదర్ కలర్ ఉంది అండ్ లెదర్ మోడల్ ఇది. అండ్ బాక్స్ లోపల మీకు ఒక TPU కేస్ ఉంది. TPU కేస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీ అనమాట. ఇలా ఉండాలనుకునేవాడిని, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు రెడ్మీ వాళ్ళు అలాగే పోకో వాళ్ళు ఇలాగే తీసుకొస్తున్నారు, బాగుంది. అండ్ మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది, అలాగే 67 వాట్స్ ఛార్జర్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఈ ఫోన్ మీకు ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసింది రెడ్మీ K70E, చైనా నుంచి తెప్పించిన వీడియో కూడా చేశాను. అండ్ ఇది పోకో వాళ్ళు రీబ్రాండింగ్లో మీకు వీళ్ళ ఎల్లో కలర్తో తీసుకొచ్చారు, దట్టు లెదర్, బ్యాక్ సైడ్ లెదర్తో ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ వీళ్ళ ఐకానిక్ పవర్ బటన్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ మాత్రం మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేయరు. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే IR బ్లాస్టర్, ఇది వీళ్ళ ఐకానిక్ ఫీచరు. అలాగే మీకు సెకండ్ స్పీకర్ ఉంటుంది. బాటమ్ సైడ్ సిమ్ ట్రే, మెయిన్ మైక్రోఫోను, అలాగే మీకు Type-C పోర్టు, అలాగే ఇక్కడ మెయిన్ స్పీకర్ అయితే ఉంటుంది. సిమ్ ట్రే కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది మీకు ఫస్ట్ టైము పోకో వాళ్ళు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో తీసుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా కీ పాయింట్ అనమాట. ఎందుకంటే వెరీ రీసెంట్గా మనకి పోకో రెడ్మీ నుంచి అన్ని కూడా సైడ్ మౌంటెడే, ఇప్పుడు వీళ్ళు రెడ్మీ వాళ్ళు పోకో వాళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు 1.5K రిజల్యూషన్తో OLED ప్యానల్ విత్ 12-బిట్ ప్యానల్, ఇది అంటే 68 బిలియన్ కలర్స్ ఉంటాయి. HDR10+ సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో దీన్ని ప్రొటెక్ట్ చేశారు. ఇలా అన్ని రకాల ఫీచర్స్ బాగుంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఇది మాక్సిమం బ్రైట్నెస్ మీకు 1800 నిట్స్ వరకు కూడా ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో బెస్టే. ఆల్రెడీ వీళ్ళ సిస్టర్ బ్రాండ్లో కూడా మనకి ఈ బడ్జెట్లో ఫోన్ ఉంది అండ్ అదే డిస్ప్లే దీంట్లో కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనమాట. చాలా క్వాలిటీ ఉంటుంది. అండ్ వైడ్-వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి అన్ని దీంట్లో అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద కీ పాయింట్, ఈ ఫోన్లో మీకు 2 మెయిన్ కీ హైలైట్, డిస్ప్లే ఒకటి అండ్ 2 మెయిన్ కీ హైలైట్ ఏంటంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో ఈవెన్ వీళ్ళ సిస్టర్ బ్రాండ్ కూడా ఆఫర్ చేయని ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా
4nm ప్రాసెసర్ TSMC మేకు అండ్ మాక్సిమం ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కోసం మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసింది 1.5 మిలియన్ వరకు ఉంటుంది. 1.4 అయితే మినిమం టచ్ అవుతుంది. 1.4 to 1.5 మధ్యలో దీని స్కోర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ అనమాట. ఈవెన్ వీళ్ళ పోకో F5 కంటే కూడా ఇది ఎక్కువ స్కోర్ చేస్తుంది. అంటే F సిరీస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళు X సిరీస్లోకి తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అనే చెప్పాలి. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకైతే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. దీంతో నేను ఒక 1 అవర్ వరకు గేమ్ అయితే ఆడి చూశాను. నాకైతే ప్రజెంట్గా ఉన్న టెంపరేచర్స్ ప్రకారం అయితే ఇది రీజనబుల్గానే ఉంది. ఫుల్ లెంత్ రివ్యూలో మీకు దీని గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్గా అయితే ఇది చాలా స్మూత్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ రెగ్యులర్ టాస్క్లు మనం మేనేజ్ చేస్తున్నప్పుడు కూడా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలాగే ట్విట్టర్ ఇలాంటి యాప్స్లో కూడా మనకి పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇంకొంచెం బెటర్ స్క్రీన్ క్వాలిటీ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇది మీకు ఇస్తుంది అనమాట. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా బాగుంది. ఈ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన పాయింట్. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇవి టెక్నికల్గా దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్. జనరల్గా పోకో వాళ్ళు పెర్ఫార్మెన్స్కి పెద్ద పీట వేస్తారు, కెమెరాకి మాత్రం అసలు పీట వేరని చెప్తున్నాను నేను మీకు. సో కెమెరాలు మాత్రం ఓకే బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ కూడా నేను చూపిస్తాను చూడండి. కెమెరా శాంపిల్స్ మాత్రం ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. బట్ డోంట్ వరీ, దీనికి మీకు ఒక సొల్యూషన్ కూడా చెప్తాను. ఇది మీకు గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంది అండ్ నేను కొన్ని గూగుల్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాను, కొన్ని వర్క్ కూడా చేస్తాను. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. దీనికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు శాంపిల్స్ కూడా 1-2 యాడ్ చేస్తాను చూడండి. గూగుల్ కెమెరా మాత్రం దీంట్లో కొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది ఈ ఫోన్కి 64 మెగాపిక్సెల్కి. అండ్ వీడియో క్వాలిటీ మాత్రం మీకు ఓన్లీ 1080p వరకు స్టెబిలేషన్ అయితే వర్క్ చేస్తుంది. 4Kలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, బట్ స్టెబిలేషన్ మాత్రం దీంట్లో ఆప్టికల్గా ఉండదు. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది 1080p వరకు మాత్రమే లిమిట్ చేశారు. సో ఇది ఒకటి మనం అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం ఇంట్రెస్టింగ్లీ సర్ప్రైజింగ్లీ బాగుంది, కొంచెం బాగుంది. అండ్ గూగుల్ కెమెరా వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం సాటిస్ఫైడ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ ఈ ఫోన్లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న HyperOS. ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ మీకు డైరెక్ట్గా HyperOSని క్యారీ చేస్తూ తీసుకొస్తున్న షామీ గ్రూప్లో ఉన్న ఫోన్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఈవెన్ వీళ్ళ సిస్టర్ బ్రాండ్స్, పేరెంట్ బ్రాండ్స్ కూడా తీసుకురాలేదు డైరెక్ట్గా, వీళ్ళు మాత్రం డైరెక్ట్గా తీసుకొచ్చారు. ఇది ఒక సూపర్ పాయింట్. అండ్ HyperOS చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఇంతకుముందు MI కంపేర్ చేస్తే సిస్టమ్ యూసేజ్ అనేది చాలా తక్కువ, ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బెటర్గా ఉంటుంది, యాప్స్ లోడింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, యానిమేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ముఖ్యంగా లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాంటి చాలా ఫీచర్స్ దీంట్లో సూపర్గా ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు డిఫాల్ట్గా MIUI డైలర్తో వస్తుంది. సో మీకు ఎలాంటి కాల్ రికార్డింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ HyperOSలో మీకు కస్టమైజేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈవెన్ మీరు MIUIతో కంపేర్ చేసుకుంటే కొన్ని 100 రెట్లు చాలా బెటర్గా ఉంటుంది. HyperOSలో కస్టమైజేషన్స్ చాలా ఈజీగా అండ్ ఫ్లెక్సిబుల్గా, లేటెస్ట్గా, ట్రెండీగా ఉంటాయి. అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పాయింట్. ఆల్రెడీ నేను HyperOS సంబంధించిన కంప్లీట్ వీడియో చేస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్లో మెయిన్ కీ హైలైట్ ఈ HyperOS అనమాట. అండ్ ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ప్లస్ 3 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్ అండ్ 4 సంవత్సరాల పాటు అప్డేట్స్ కూడా పిలుస్తారు. ఇది ఒక కీ పాయింట్. ఈవెన్ వీళ్ళ సిస్టర్ బ్రాండ్ కూడా Android 13తో లాంచ్ చేసింది, వీళ్ళు మాత్రం Android 14తో లాంచ్ చేసింది. ఇది సూపర్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 67 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఈ పట్ల బడ్జెట్ దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు, చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అలాగే డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్పీకర్స్ క్వాలిటీ. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఇది కూడా చాలా సూపర్ ఫాస్ట్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ బేస్ మోడల్లో మీకు 8GB 256GB మోడల్ ఉండొచ్చు అని నేను విన్నాను. ఇదే మీకు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో రాబోతుంది. ఈ పట్ల బడ్జెట్లో వస్తే మాత్రం నన్ను డైరెక్ట్గా చెప్తున్నాను, కొనుక్కోండి, సూపర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ బాగా మీరు ప్రయారిటీ ఇస్తే దీనికి ఖచ్చితంగా ఒక లుక్ వేదగ్గ ఫోన్ అనమాట. ఈవెన్ వీళ్ళ సిస్టర్ బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ప్రైజింగ్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది పోకో X6 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.